అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్స్ మీకు నచ్చితే ఇంపార్టెంట్గా అదే ఇంప్రెసివ్గా అనిపిస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గానే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలామందిని ఎదుర్కొంటున్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జనసేన పార్టీ చాలామందిని ఎదుర్కొంటాం. కానీ మనకి పైకి కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీ, పేటీఎం పప్పీస్, లేకపోతే మునిగిపోయిన పడవలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వారి అధికార ప్రతినిధులుగా వీళ్ళే కనబడతారు. కానీ అసలు విషయం ఇంకొకటి ఉంది, ఇంకో కేటగిరీ. ఆ కేటగిరీ ఎవరంటే ఎనలిస్ట్. సాక్షి టీవీలో వచ్చేటువంటి ఎనలిస్టుల గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళు ఒక ఎజెండా ఏడిసింది, ఆ ఎజెండా ప్రకారమే మాట్లాడతారు, దాని ప్రకారమే ఏడుస్తారు. దాంట్లో కేఎస్ ప్రసాద్ ఉంటాడు, ఆయన గడ్డ వేసుకుని ఆయన ఉంటాడు, ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు. జనసేన పార్టీలోకి వచ్చి వెళ్ళిపోయిన విజయ్ ప్రసాద్ ఉంటారు, ఆయన ఇప్పుడు 99 టీవీలో తెగ ఇచ్చేస్తున్నాడు. అయితేనే న్యూట్రల్గా కనిపించే కొంతమంది ఉంటారు. అందులో ఒకరు కృష్ణాంజనేయులు గారు, కాళ్ళజోడు పెట్టుకుని అప్పు చాలా సూపర్. 2019 నుంచి 24 మధ్యలో కూడా పలు టీడీపీ ఫ్లేవర్ మీడియాల్లో కూడా కనబడ్డాడు. ఓకే, ఇప్పుడు మధ్యన కనబట్టలేదు. అయితే ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పే ముందు ఈయన గురించి నా అభిప్రాయం చెప్తా. ఈయన ఎలాంటి మనిషి అంటే కంచేపు టీడీపీని పొగుడతాడు, కంచేపు వైఎస్ఆర్సీపీని పొగుడతాడు. ఆహా ఏంట్రా బలం ఉందిరా బాబు ఈయన పరిస్థితి అనే లోపల వైఎస్ఆర్సీపీని తిట్టేస్తాడు, టీడీపీని తిట్టాడు. మరి దుడ్డు విషయంలో ఏమన్నా తేడాలు వస్తున్నాయేమో, ఆ తేడాలు వచ్చినప్పుడు అటు ఇటు షేక్ అవుతుందని క్లియర్ నా విషయం నాకు అనిపిస్తుంది. జనసేన విషయంలోకి వస్తే ఇంకా తప్పదురా బాబు, దీని గురించి మంచే చెప్పాలి, దీని గురించి మంచి విశ్లేషణ ఇవ్వాలి అన్న టైంలో మంచి విశ్లేషణ ఇస్తాడు. లేదో జనసేన కూడా పడగొట్టాడు ఆయన మాటలు. ఇంకా బీజేపీ అంటే పరమ చిరాగ్గా మాట్లాడతాడు అన్నమాట. క్లియర్గా అర్థమైపోద్ది ఆయన మాటలు. బీజేపీ అంటే చిరాకు అంటే మరి కాంగ్రెస్ అంటే ప్రేమ ఉందా తెలియదు నాకు. అయితే ఈయన నిన్న ఒక డిబేట్లో, సాయంత్రం డిబేట్లో దేని గురించి ఒక పాస్టర్ విధవా పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు మాటలు మాట్లాడి తల నరికేస్తాను అది అన్నప్పుడు దాని మీద విశ్లేషణ ఇవ్వండి అంటే దాని గురించి విశ్లేషణ ఇస్తూ బీజేపీ మీద పడ్డాడు. బీజేపీ మీద ఎలా పడ్డాడు చూడండి, ఆయన మాటలే చెప్తాను. బీజేపీ ఉత్తర భారతదేశంలోని మతానికి గొడవలు పెట్టి హిందువుల్లో ఒక భయం క్రియేట్ చేసి వాళ్ళందరూ కలిసి ఉండాలని, కలిసి పోరాడాలని ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. దానినే సౌత్ ఇండియాలో మన దక్షిణ భారతదేశంలోని పవన్ కళ్యాణ్ ద్వారా చేయాలని చూస్తున్నారు. దానిలో టీడీపీ కూడా ఒక పాము అయిపోయింది అని ఒక చెత్త విశ్లేషణ ఇచ్చాడు. చెత్త విశ్లేషణ ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక స్కీమ్, అది హనుమాన్, దాని గురించి మాట్లాడుతూ అసలని ఈ సెక్యులర్ దేశంలో ఎన్నో మతాలు ఉంటాయి, అన్ని మతాలకి అనుగుణంగా సెక్యులరిజంగా ఉండే పేరు పెట్టాలి, కానీ హనుమాన్ అని ఎలా పెట్టేస్తారు అని ఏడిచాడు. ఓకే, అది హనుమాన్ అనే ప్రచారం అవుతున్నా ఆ పేరులో చూడలేదా ప్రతి అక్షరానికి మధ్యలో డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి అంటారు, దాన్ని ఇండియా కూటమి కాదు ఇండి కూటమి అంటారు. I.N.D.I.A ఇండి అంటారు అన్నప్పుడు ఇది కూడా అంతే కదా. ఓకే, దీన్ని అసందర్భంగా పెట్టారా పేరు? అసలు దీని వెబ్రివేషన్ అసలు ఇది ఎందుకు పెట్టారు వెబ్రివేషన్ చూద్దాం.
అసలు వెబ్రివేషన్ ఏంటి? హీలింగ్ అండ్ నర్సింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఓకే, దీంట్లో ఉన్న ప్రతి ఫస్ట్ అక్షరాన్ని తీసుకుని ఒక పేరును పెట్టి చేశారు. ఇప్పుడు కృష్ణాంజనేయ గారికి ఒక ఛాలెంజ్. ఇప్పుడు నేను చెప్పిన వెబ్రివేషన్ తీసుకుని ఒక అందమైన స్కీమ్ పేరు చెప్పండి, మీరు చూస్తాను నేను. ఏ ప్రజలకి ఇబ్బంది వచ్చేసింది అని హనుమాన్ అని పేరు పెడితే, ఏ మైనారిటీ వచ్చి కేసేసాడు, ఏ క్రిస్టియన్ వచ్చి కేసేసాడు? ఈ హనుమాన్ అన్న పేరు పెట్టకూడదని ఎవరైనా కేసేసారా? వాడుతున్నారా అసలు అంటున్నాను. మనం ఏం విశ్లేషణ ఇస్తున్నాం, ఏ విశ్లేషణలో ఉన్నాం అనేది వాడుతున్నారు అసలనే. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నేను బీజేపీ ఎజెండా తీసుకుని వస్తున్నారు అంటున్నాడు. ఈయన విశ్లేషణలోని ఇద్దరి విదేశీ ద్రోహుల్ని సమర్థింతాడు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడతాడు. హిందువులు వాటి గురించి చెప్పే ముందు ఒక మెయిన్ పాయింట్ చెప్తా. హిందువులు ఏదో జరిగిపోతుందని భయం క్రియేట్ చేస్తున్నారు, కానీ హిందువుల మెజారిటీ ఇక్కడ అంటున్నాడు. హిందువుల మెజారిటీ ఎక్కడ? ఇదివరకు అఖండ భారతదేశం లేదా? ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, పాకిస్తాను ఇవన్నీ భారతదేశం నుంచి పుట్టుకొచ్చిన దేశాలు. మరి ఎందుకు విడిపోయినాయి, ముక్కలైపోయినాయి? హిందూ మెజారిటీ తగ్గలేదా? ఈ మెజారిటీ తగ్గలేదా? 2011 సెన్స్ ప్రకారం ఉన్నది. ఇప్పుడు సెన్సస్ చేస్తే అంతేమంది హిందువులు ఉన్నారని కరాఖండిగా చెప్పగలవా? పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? అన్ని మతాలని గౌరవించండి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళ మతం తోలికి ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా ఐకమత్యంగా ఉండి దాన్ని ఎదుర్కొంటారో అలాగే మన హిందువుల్లో కూడా క్యాస్ట్ సిస్టమ్ అన్ని పక్కన పెట్టి, మనలో ఉన్న విభేదాలని పక్కన పెట్టి కలిసి హిందువులుగా ఉండి మన మీద ఎవడన్నా అటాక్ చేస్తే వాడిని చట్టబద్ధంగా ఎదుర్కోండి, లేకపోతే పోలీసులకు అప్పు చెప్పండి అని క్లియర్గా చెప్పాడు ఆయన. ఎగిరేయండి, ముస్లింలని వేసేయండి, క్రిస్టియన్స్ని వేసేయండి అంటున్నాడా? రెండు 2004 నుంచి ఎంత దారుణంగా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా కన్వర్షన్స్ జరుగుతున్నాయి. పుక్కిటి పురాణాలు చెప్పి ఎన్ని కన్వర్షన్స్ చేస్తున్నారు హిందువుల్ని? తెలియదా మీకు? అంటున్నాను. అసలు హిందువులకి ఏ భయం లేదు అంటున్నారు. ఢిల్లీ సంఘటన గుర్తులేదు? ఒక చిన్నపిల్ల ఆడుకుంటుంటే కలర్ బాల్ వచ్చి తండ్రి మీద వేయాలనుకుంటే దాని మీద పడి నీళ్లు ఒక ముస్లిం బురకా వేసుకున్న ముస్లిం మహిళ మీద పడిందని చెప్పి వాళ్ళిద్దరూ కలిపి కిందకు వచ్చి క్షమాపణలు చెప్పిన వెళ్ళి అరగంట తర్వాత ఒక 20-30 మందిని వేసుకుని వచ్చి అప్పటికే ఆయన బయట ఎక్కడో హోలీ చేసుకుని వచ్చిన ఈ అమ్మాయి మేనమామ ఆ పాపతో ఆడుకుంటుంటే పక్కకి లాగి చిత్త కొట్టి కొన ఊపిరితో ఉన్న వ్యక్తి మీద బండరా వేసి చంపలేదా? ఇక్కడ హిందువుల మీద హిందువులు చేస్తున్న అటాక్ కనబడుతుందా? మతోన్మాదం ఎక్కువైపోయి ఆయా మతాల్లోని ప్రతి మతంలో ఉన్న ప్రతి వాళ్ళని అంటలేదు. ఇది ఒక క్వశ్చన్. ఆయా మతాల్లో ఎక్స్ట్రీమిస్టులుగా పోయి వాళ్ళు చేస్తున్న అటాకులు మీకు కనబట్టలేదా? మనం తెలంగాణలో ఒకడు గుడిలో అమ్మవారి గుడిలో అశుద్ధం అని ఎరగలేదా? మన భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది రోహింగ్యాలు ఇక్కడ బతుకుతున్నారో మీకు తెలియదా? బంగ్లాదేశీ ముస్లింలు అంటే బీజేపీ ప్రచారం చేస్తుందంటే మరి ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి సాస్కాల్లోని వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు? అక్కడ ఎదుర్కోకుండా ఇవేం తెలియవా? హిందూ మతం మీద దాడులు జరగట్లేదా? హిందూ మతాన్ని తొక్కాలని చూడట్లేదా? సనాతన ధర్మంలో వెనక తేవాలనుకుంటున్నారా? భర్త చనిపోతే వైఫ్ను కూడా చితిలో వేసేయాలి, సతీగమనం. అసలు ఇది ఎందుకు వచ్చిందో తెలుసా నీకు?
పెద్ద ఎనలిస్ట్ అని మాట్లాడతావు కదా, కొంచెం రీసెర్చ్ చేస్తావు. అప్పటి ముస్లిం దండయాత్ర చేసిన వాళ్ళు మన అమ్మాయిలను దారుణంగా ఇబ్బంది పెడుతుంటే, అత్యాచారాలు చేయబోతుంటే, భర్తను చంపేసి వారి ముందే అత్యాచారాలు చేయబోతుంటే చితులను ఏర్పాటు చేసుకుని ఆ చితులో దూకి చనిపోతున్న విధంగా మొదలైంది. తర్వాత బ్రిటిష్ కాలంలో కొంతమంది అధిక మేధావులు మా కిందే బతకాలి, మా కిందే ఉండాలని మైండ్ సెట్లో ఏడ్చే వెధవలు దీన్ని కంటిన్యూ చేశారు. దానికి జరగలేదా? ఒక రెవల్యూషన్ జరగలేదా? ఇప్పుడు తగ్గినాయి కదా. అదే సనాతన ధర్మం ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు జరుగుతోందా? పోయి వర్ణ వ్యవస్థ మీద పడ్డాం. మళ్ళా సనాతన ధర్మం తీసుకొస్తే రాజులు, కమ్మలు, నాయుళ్ళు, కాపులు, రెడ్లు పరిపాలించారు, క్షత్రియులే పరిపాలించారు అంటున్నారు. అసలు వర్ణ వ్యవస్థ గురించి తెలుసా? వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటిది ఏ పని చేస్తే ఆ పనికి తగ్గట్టు అది. నేను చెప్పులు కుట్టుకుంటే నేను ఆ చెప్పులు కుట్టుకునే జాతికే నేను ఒక కాపునైనా. అలాగా ప్రతి కులంలోని రాజు అయ్యే సమర్థత ఉన్నవాడు బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, నాయుళ్ళైనా, కాపులైనా, రెడ్లైనా, బ్రాహ్మణులైనా ఎవరైనా రాజ్యాన్ని పరిపాలించే క్షమత ఉంటే వాళ్ళు రాజులు, వాళ్ళ క్షత్రియులు. ఇవన్నీ తెలుసు. కానీ ఇప్పుడు బీజేపీని ఏదోటి అనాలి, పవన్ కళ్యాణ్ ఏదోటి అనాలి, మళ్ళీ ఉచిత సలహాలు. మీరు బీజేపీ ట్రాప్లో పడిపోయారు. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఇక్కడ పుట్టగతులు లేకుండా పోతాయంట. వీడి పుట్టగతులు లేకుండా పోతాయి. అంత దారుణంగా బతుకుతున్నాయి ఆ పార్టీలు. ముందు వెనక చూసుకోరా. 40 ఏళ్ళు పార్టీ నా టీడీపీ పార్టీ, 12 ఏళ్ల పార్టీ జనసేన పార్టీ. ముందు వెనక చూసుకోకుండా చేసేస్తారా? తొక్కలో విశ్లేషణలు ఇచ్చినప్పుడు ఒక గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని సరిగ్గా చేసి సరిగ్గా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాలాంటి వాళ్ళే తగులుకుంటారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.